దరిద్రమని మనకి రాష్ట్ర విభజన తర్వాత చిన్న రాష్ట్రం అయిన దగ్గర నుండి 14 నుంచి 19 దాకా తెలుగుదేశం వాళ్ళు ఎవరి పేరు చెప్తే వాళ్ళకి అక్కడ ఎస్ఐసిఐ అక్కడ ఎస్ఐసిఐ డిఏ పొజిషన్స్ లో ప్రభుత్వం చెప్పిన వాళ్ళే అంటే లోకల్ గా ఉన్న ఎమ్మెల్యేలు కోరిన వాళ్ళనే ఇచ్చారు. అదే తప్పు అనుకుంటే 1924లోకి వచ్చేటప్పటికి డిఎస్పీల స్థాయిలో కూడా లోకల్ లీడర్లకు అప్పచెప్పేశారు. మంత్రులు వీళ్ళందరి దగ్గరికి వెళ్ళడం, వాళ్ళు చెప్పిన వాళ్ళకి ఇవ్వడం అయింది. ఎంపీలు చెప్పిన వాళ్ళకి, మంత్రులు చెప్పిన వాళ్ళకి. దాంట్లోనే కదా ఎమ్మెల్యేకి ఎంపీకి గొడవలు, ఎమ్మెల్యేకి మంత్రులకి గొడవలు, ఎంపీకి మంత్రులకు గొడవలు ఎందుకు వచ్చినాయి? వీళ్ళు తెచ్చుకున్న అధికారులు వీళ్ళ పార్టీలోనే ఒకరికంటే కూడా వీళ్ళకి ఫేవరబుల్ గా పనిచేసి పెట్టడం వల్ల వచ్చిన ఘర్షణలు కదా. బాలినేని నియోజకవర్గంలో జరిగినాయి అయినా, లేకపోతే అక్కడ బొత్స నియోజకవర్గం దగ్గర జరిగినాయి, విశాఖపట్నంలో జరిగినాయి అని ఇవన్నీ కూడా ఎప్పుడైతే అంటే అక్కడ అప్పట్లో 15% చేస్తే చంద్రబాబు 14-19లో పై స్థాయిలో వీళ్ళు 30% చేశారు. ఇప్పుడు 90% అయిపోయింది. ఇప్పుడు అసలు ప్రతి అధికారి ఎవరో ఒక నాయకుడు పట్టుకోవాలి. నేను అప్పుడు చూసా 14-19 టైంలో చూసా, 19-24 టైంలో చూసా కొంతమంది పొలిటీషియన్ల దగ్గరికి చిన్న చెత్తకోళ్ళు కాదు, చంద్రబాబు గారికి బిహైండ్ ద స్క్రీన్ ఉండేటటువంటి బ్యాచ్ దగ్గరికి వెళ్ళి ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళతో కలిసి నమస్కారం పెట్టి అడిగిన వాళ్ళని చూసా. జగన్ కి సన్నిహితంగా ఉండేటటువంటి లైమ్ లైట్ లో లేనటువంటి బిహైండ్ ద స్క్రీన్ ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగింది చూసా నేను. ఇప్పుడు